శ్రీరామకృష్ణ. నరేంద్రుణ్ణి చూడగోరి శ్రీరామకృష్ణులు తప్పించిపోవడము. అతడు బ్రహ్మ సమాజ గీతము ప్రారంభించాడు. ధ్యానస్థితిలో ఉన్నట్లు అతడు తన మనస్సును, హృదయాన్ని లయం చేసి ఆ పాటను గానం చేశాడు. ఆ పాట వినగానే నన్ను నేను అదుపులో ఉంచుకోలేకపోయాను. భావపారవశ్యంలో మునిగిపోయాను. జై శ్రీరామకృష్ణ. నరేంద్రుని చూడగోరి శ్రీరామకృష్ణులు తప్పించిపోవడము. అతడు సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాక 24 గంటలు అతన్ని మళ్ళీ చూడగోరి నేను తప్పించిపోయాను. ఆ తపనను మాటల్లో వర్ణించలేను. తడితువ్వాలను పిండుతున్నట్లు నా హృదయాన్ని పిండివేస్తున్న బాధను తరచూ అనుభవించసాగాను. నన్ను నేను అదుపులో ఉంచుకోలేక దక్షిణేశ్వర ఉద్యానవనానికి ఉత్తరాన ఉన్న దేవదారు వృక్షాల వైపుకు పరిగెత్తికెళ్ళేవాణ్ణి. సామాన్యంగా అక్కడ జనము ఎవరు సంచరించరు. అక్కడకు పోయి బిగ్గరగా విలపిస్తూ, నాయనారా, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను అని పలికేవాణ్ణి. అలా కాసేపు విలపించిన తరువాతే నా ఆరాటం కాస్త ఉపశమించేది. ఈ విధంగా 6 నెలల పాటు కొనసాగింది. ఇతర బాలుర కోసము కూడా కొన్ని సమయాలలో నా మనస్సు ఆరాటపడిన విషయం నిజమే. కానీ నరేన్కై నేను పడిన తాపత్రయంతో పోలిస్తే ఈ ఆరాటము అంతంత మాత్రమే అని ప్రప్రథమంగా నరేంద్రుని చూసినప్పుడు కలిగిన తమ ఆలోచనలను మాకు గురుదేవులు వివరించారు. జై శ్రీరామకృష్ణ. శ్రీరామకృష్ణులతో జరిగిన తన ప్రథమ సమావేశం గురించి నరేంద్రుడు. దక్షిణేశ్వరంలో మొదటిసారి నరేంద్రుని చూసినప్పుడు తమ మనస్సులో జనించిన అసాధారణ భావోద్వేగాలను గురించిన చాలా విషయాలు శ్రీరామకృష్ణులు మా నుంచి దాచి ఉంచారని మాకు ఆ తర్వాత తెలియవచ్చింది. ఆ విషయాల గురించి ఆయన మాతో కొంత ముభావంగానే మాట్లాడారు. ఆ సందర్భం గురించి ముచ్చటిస్తున్నప్పుడు ఒకరోజు నరేంద్రుడు మాతో ఇలా చెప్పాడు. నేను పాడడం ముగించాను. వెంటనే శ్రీరామకృష్ణులు లేచి నిలబడి తమ చేయి నా మీద వేసి నన్ను ఉత్తరం వైపు వసారాలోకి తోడ్కొని వెళ్ళారు. అది శీతాకాలము. ఉత్తరం వైపు నుండి వచ్చే చలిగాలి గదిలోకి రాకుండా వసారా స్తంభాల మధ్య చాపలు దించి ఉంచారు. కాబట్టి వసారాలోకి వచ్చి గది తలుపు మూసివేస్తే బయట నుండి లేదా గదిలో నుండి వసారాలో ఏం జరుగుతున్నదో ఎవరికి కనిపించదు. వసారాలలోకి రాగానే శ్రీరామకృష్ణులు గది తలుపులు మూసివేశారు. వ్యక్తిగతంగా నాకేదో ఉపదేశించబోతున్నారనుకున్నాను. కానీ ఆయన చెప్పింది, చేసింది ఊహాతీతము. హఠాత్తుగా ఆయన నా చేయి పుచ్చుకున్నారు. ఆయన కళ్ళ వెంట ఆనందాశ్రవులు ధారగా స్రవిస్తున్నాయి. ఆప్యాయత ఉట్టిపడే కంఠస్వరంలో ఆయన నాతో ఇలా అన్నారు. అంత ఆలస్యంగా నువ్వు రావడం న్యాయమేనా? నీ కోసము నేనెంత పరితపిస్తూ ఎదురుచూస్తున్నానో ఒక్కసారన్నా ఆలోచించావా? ఈ లౌకికుల ఉబుసుపోకు కబుర్లు విని విని నా చెవులు తూట్లు పడిపోయాయి. నా అంతరాంతర భావాలను పంచుకోవడానికి ఎవరు లేనందున నా హృదయము పగిలిపోయే స్థితికి వచ్చింది. ఇలా అసంబద్ధంగా మాట్లాడుతూ విలపించసాగారు. మరుక్షణమే నా ముందు నిలబడి భగవంతునికి భక్తి చెల్లించే తీరులో చేతులు జోడించుకొని ఇలా అన్నారు. నాకు తెలుసు ప్రభూ, సనాతన నరనారాయణ ఋషులలో నువ్వు నరుడవని నేను ఎరుగుదును. నువ్వు మానవాళి కష్టాలను, దుఃఖాలను బాపా ఈ రూపంలో ఇప్పుడు అవతరించావు. జై శ్రీరామకృష్ణ. జై వివేకానంద మహారాజ్కి జై. జై శ్రీరామకృష్ణ మహారాజ్కి జై.